మనతోని నెగ్గలేరని ఇద్దరు కలిసి సీక్రెట్ ఒక్కటే అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరు లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే పట్టబయలు చేసి అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేశాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేశాం, ITIR కారిడార్ మనం ఇస్తే రద్దు చేశాం. మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ROBలు RUBలు కట్టకపోవడం వల్ల గంటల కొద్దీ రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అందరికి ఆ కష్టాలు తెలుసు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ అనా పైసా పని చేయలే. ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్ళు కేసీఆర్ను చూసారు, కేసీఆర్ చేసిన మోసానికి బండకేసి కొట్టారు. 10 ఏళ్ళు మనం మోడీని కూడా చూసినాం కదా. ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చలోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలోళ్ళు నేను ఈ ఎన్నికల్లో నేను ఓడిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకనాల పోసి కంట